హలో ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో పోలీసులు చూపే అలసత్వం వల్ల కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు, కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. దానికి ఉదాహరణే ఈ రోజు నేను చెప్పబోతున్న ఈ నిజమైన కథ. ఇది ఒక సంకీ ప్రేమోన్మాది కథ. ప్రేమ పిచ్చితో ముదిరిపోయి ప్రేమోన్మాదిలాగా మారిపోయిన ఒక యువకుడి నిజమైన కథ. ఈ కథ వెస్ట్ ఢిల్లీలో జరిగింది. వెస్ట్ ఢిల్లీలోని బిందాస్పూర్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో నవీన్ అనే కొడుకుండేవాడు. ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న గాజియాబాద్లో హరీందర్ ఫ్యామిలీ ఉండేది. హరీందర్కి 3 కూతుళ్ళు. పెద్ద కూతురు పేరు రేణు. నవీన్కి రేణుకి 2011లో గ్రాండ్గా పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి నవీన్ కజిన్ రవి కూడా హాజరయ్యాడు. రవి నవీన్ భార్య అయిన రేణుని చూసి, అరే మా నాన్న భలే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అనుకున్నాడు. అప్పుడే రవి కన్ను ఒక 18 ఏళ్ల యువతి మీద అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి పేరు రీతు ఉరఫ్ బేబీ. ఇంట్లో ముద్దుగా బేబీ అని పిలుచుకుంటారు. కాలేజీలో చదువుకుంటుంది. రీతు ఉరఫ్ బేబీ ఎవరో కాదు, రేణు చిన్న చెల్లెలు. రవి మొదటి చూపులోనే బేబీ మీద మనసు పారేసుకున్నాడు, ఇష్టపడ్డాడు. పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత నవీన్ తన భార్య రేణుతో కలిసి బిందాస్పూర్లోని ఒక ఇంట్లో అద్దెకుండేవాడు. 2nd ఫ్లోర్లో ఉండేవాడు. గ్రౌండ్ ఫ్లోర్, 1st ఫ్లోర్లో ఇంటి ఓనర్స్ ఉండేవారు. రవి మీరట్లో ఉండేవాడు. రవి అప్పుడప్పుడు తన అన్న ఇంటికి వచ్చి 1-2 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా రవి తన వరుసకు వదినయ్యే రేణుతో, వదిన నేను మీ చెల్లెల్ని ప్రేమించాను, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టాడు. కానీ రేణుకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే రవి ఒక ఆవారగాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నాడు. దాంతో తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే రేపొద్దున ఎలా పోషించుకుంటాడు? అందుకే రేణు ఈ పెళ్లికి నిరాకరించింది. ఆ తర్వాత రవి రేణు తండ్రి అయిన హరీందర్ని, ఆ కుటుంబ సభ్యులు కూడా పెళ్లి ప్రస్తావన గురించి తీసుకొచ్చాడు. కానీ హరీందర్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే రవికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. పైగా మందలించాడు, అరే మా అమ్మాయి వయసు ఇంకా 18 సంవత్సరాలే, కాలేజీలో చదువుకుంటుంది, ఈ వయసులో పెళ్ళేంటి? అయినా నువ్వు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని మందలించాడు. అయినా సరే రవి అవకాశం దొరికినప్పుడల్లా తన వదిన రేణుతో పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూ ఉండేవాడు. రేణు నిరాకరిస్తూ ఉండేది. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళు కూడా పెళ్లికి నిరాకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో సంవత్సరం గడిచిపోయింది. 2012 సెప్టెంబర్ 3వ తారీఖు. రవి సెప్టెంబర్ 3వ తారీఖు నవీన్ ఇంటికి వచ్చాడు. అప్పుడు రేణు తన బెడ్రూమ్లో ఉంది. రవి రేణు దగ్గరికి వచ్చి మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దానికి రేణు యథావిధిగానే నిరాకరించింది. నీకు చెప్పాను కదా, నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదని మందలించింది. దాంతో రవి కోపంతో తన జేబులో నుంచి తుపాకీ తీసి రేణు మీద ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. రేణు రక్తపు మడుగులో నేల మీద పడిపోయింది. ఈ తుపాకీ సౌండ్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న ఇంటి ఓనర్ భార్య షీలా పరిగెత్తుకుంటూ 2nd ఫ్లోర్లోకి వచ్చింది. చూసేసరికి ఎదురుగా నేలపైన రేణు రక్తపు మడుగులో పడిపోయింది. పక్కనే రవి గన్తో కనిపించాడు. షీలాకి పరిస్థితి అర్థమైపోయింది. భయంతో అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ కిందకు పరిగెట్టింది. రవికి భయం వేసింది. ఈ అరుపులు కేకలు విని అందరూ వచ్చేస్తారు, ఈ హత్య ఉదంతం బయటపడుతుందన్న భయంతో పరిగెత్తుకుంటూ వెనక నుంచి వెళ్ళి షీలా మీద 3 రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపాడు. షీలా మెట్ల మీదే రక్తపు మడుగులో పడిపోయింది. ఈ సౌండ్కి షీలా కొడుకు దినేష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన తల్లి రక్తపు మడుగులో మెట్ల మీద పడిపోయింది. పక్కనే రవి తుపాకీతో కనిపించాడు. రవి దినేష్ని బెదిరించాడు, నువ్వు అరిచినా గోల చేసినా నిన్ను కూడా తుపాకీతో కాల్చి చంపేస్తాను, నన్ను వెంపడించొద్దు అని రవి పరిగెత్తుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాడు. ఆ తర్వాత బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇంటి బయట శాంత్ర కారు ఆగి ఉంది. శాంత్ర కారు ఎక్కి రవి పారిపోయాడు. అలా 1 కిలోమీటర్ శాంత్ర కారులో పారిపోయి కారు ఆపాడు. కారు దిగాడు. అప్పుడే అటువైపు బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని తుపాకీతో బెదిరించి ఆ బైక్ తీసుకొని రేణు తండ్రి హరీందర్ ఉంటున్న గాజియాబాద్ వైపు పారిపోయాడు. ఇక్కడ ఈ 2 హత్యలు కలకలం సృష్టించింది. తుపాకీ సౌండ్ విన్న ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చారు. దినేష్ పోలీసులు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చాడు. షీలాని రేణుని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి రేణు షీలా ఇద్దరూ చనిపోయినట్టుగా డాక్టర్లు డిక్లేర్ చేశారు. రేణు మీద తుపాకులతో కాల్పులు జరిపిన సంగతి రేణు తనైన హరీందర్కి ఫోన్లో సమాచారం అందించారు.
ఇక్కడ పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ప్రత్యక్ష సాక్షి అయిన దినేష్ని వివరాలు అడిగితే దినేష్ జరిగిందంతా చెప్పాడు. నేను తుపాకీ సౌండ్ వచ్చేసరికి నా తల్లి రక్తపు మడుగులో మెట్ల మీద పడుంది, పక్కనే ఈ రవి తుపాకీతో కనిపించాడని తాను చూసిందంతా చెప్పాడు. పోలీసులు రవి శాంత్ర కారులో పారిపోతున్న సంగతి తెలుసుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. శాంత్ర కారు నంబర్ ఆధారంగా చేస్తే 1 కిలోమీటర్ దగ్గర శాంత్ర కారు కనిపించింది. కానీ లోపల రవి లేడు. రవి బైక్ మీద పారిపోయాడన్న సంగతి పోలీసులు తెలుసుకున్నారు. ఇక్కడ ఎప్పుడైతే తన కూతురు మీద కాల్పులు జరిపారన్న సంగతి హరీందర్కి తెలిసిందో తండ్రి హరీందర్ దిగ్భ్రాంతితో షాక్కి గురయ్యాడు. తన కూతుర్ని ఎవరు కాల్పులు జరిపింది అన్న సంగతి హరీందర్కి తెలియదు. ఆ తర్వాత తన కూతురు కాల్పుల్లో చనిపోయిన సంగతి హరీందర్కి తెలిసింది. హరీందర్ బాధతో ఏడుస్తూ తన కూతురు దగ్గరికి బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు అవుతోంది. ఇక్కడ రవి బైక్ మీద సరాసరి గాజియాబాద్ హరీందర్ ఇంటి దగ్గరికి వచ్చాడు. అప్పుడే హరీందర్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రవి బైక్ దిగి సరాసరి హరీందర్ దగ్గరికి వచ్చి, నీ కూతుర్ని నేను ప్రేమించాను, నాకిచ్చి పెళ్లి చేస్తావా లేదా అని అడిగాడు. అసలే కూతురు చనిపోయిందన్న బాధలో ఉన్న తండ్రి హరీందర్కి అరికాలమంటే నెత్తిమీదకెక్కింది. రవితో, అరే అసలు నీకు బుద్ధుందారా, సమయం సందర్భం లేకుండా అడుగుతావేంటి, అసలే నా కూతురు చనిపోయిందన్న బాధలో నేనుండి బయలుదేరుతున్నాను, ఇప్పుడు అడుగుతావా, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని, అయినా నువ్వు మళ్ళీ పాత పాటే పాడుతున్నావా అని తీవ్రంగా మందలించేసరికి రవి కోపంతో తన జేబు నుంచి గన్ తీసి హరీందర్ మీద కాల్పులు జరిపాడు. హరీందర్ రక్తపు మడుగులో నేల మీద కుప్పకూలిపోయాడు. ఈ తుపాకీ శబ్దానికి ఇంటి లోపల ఉన్న బేబీ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. రవి ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బేబీ చెయ్యి పట్టుకొని ఒక గదిలోకి తీసుకెళ్లి, నేను నిన్ను ప్రేమించాను, ఆ సంగతి నీకు తెలుసు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగాడు. రవి తుపాకీతో బెదిరిస్తూ అడిగినా కూడా భయపడకుండా బేబీ, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు అని ఖరాఖండిగా తిరస్కరించింది. చెప్పేసరికి రవి కోపంతో ఏ అమ్మాయినైతే ప్రేమించాడో, ఏ అమ్మాయి కోసమైతే పిచ్చోడైపోయాడో, ఏ అమ్మాయి కోసమైతే హత్యలు చేశాడో అదే అమ్మాయి బేబీని ఉరఫ్ రీతుని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ తుపాకీ సౌండ్లకి ఇరుగు పొరుగు వారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. రవి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే రవి మెయిన్ డోర్ తలుపు వేసి ఒక గదిలోకి వెళ్ళి బోల్ట్ పెట్టుకుని లోపల ఉండిపోయాడు. ఇరుగు పొరుగు వారు ఊళ్ళో వాళ్ళందరూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని చుట్టుముట్టాం, రవి నువ్వు మర్యాదగా లొంగిపో, పారిపోవడానికి ప్రయత్నించొద్దు, నువ్వెక్కడికి పారిపోలేవని మైక్లో అనౌన్స్ చేశారు. కానీ ఇంటి లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. రవి ఉల్కట్లేదు, పలకట్లేదు. దాంతో పోలీసులు మెయిన్ డోర్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించారు. లోపల బేబీ రక్తపు మడుగులో శవమై కనిపించింది. లోపలికి వెళ్లిన పోలీసులకి ఒక గది తలుపులు వేసి ఉండడం గమనించి ఆ తలుపుల్ని బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లేసరికి రవి కూడా రక్తపు మడుగులో నేలపై శవంగా కనిపించాడు. రవి ఈ ప్రేమనుమాది, ఈ సంఖ్య ప్రేమనుమాది తనను తాను తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ అది మొదలుపెట్టారు. పోస్ట్మార్టంకి పంపించారు. ఆ తర్వాత బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ బాధలో, ఆందోళనలో మునిగిపోయారు. సడన్గా వీళ్ళకి అందరికీ ఇంతకీ రేణు భర్త నవీన్ ఏమయ్యాడు, పొద్దున్నుంచి కనిపించడం లేదు అన్న సంగతి గుర్తుకొచ్చింది. బంధువుల్లో కంగారు, భయము, ఆందోళన. నవీన్ కూడా ఏమైనా జరిగిందా అని పోలీసుల మీద దుమ్మెత్తిపోశారు. అసలు ఇదంతా మీ వల్ల జరిగింది, మీరు సకాలంలో స్పందించుంటే ఇన్ని హత్యలు జరిగే కావు, మీరు శాంత్ర కారులో రవి పారిపోతున్న సంగతి తెలుసు, శాంత్ర కారును కనిపెట్టారు, ఆ తర్వాత బైక్ మీద పారిపోతున్న సంగతి కూడా మీకు తెలుసు, మీరు ఇమీడియట్గా చేస్తుంటే బహుశా ఈ హరీందరు, బేబీ ఇద్దరు కూడా ప్రాణాలతో బతికేవారని పోలీసుల మీద దుమ్మెత్తిపోశారు, ఆందోళన మొదలుపెట్టారు. పోలీసులు కూడా ఏమీ అర్థం కాలేదు, వాళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఇంతకీ నవీన్ ఏమైపోయాడు? పోలీసుల దగ్గర 2-3 థియరీలు ఉన్నాయి. నవీన్ కూడా ఈ హత్యల్లో పాలు పంచుకున్నాడా, నవీన్ హస్తం కూడా ఏమన్నా ఉందా, నవీన్ రవితో ఏమైనా చేతులు కలిపాడా అన్న కోణంలో పోలీసులకి అనుమానం. మరి పొద్దున్నుంచి రవి ఎక్కడికి వెళ్ళాడు, నవీన్ ఎక్కడికి వెళ్ళాడు, కనిపించట్లేదు. సరే ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని పోలీసులు నవీన్ ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఇల్లంతా గాలించారు. బెడ్రూమ్లోకి వచ్చారు, క్షుణ్ణంగా గాలిస్తున్నారు, కానీ ఎటువంటి క్లూ దొరకటం లేదు. అప్పుడే ఒక పోలీసు దృష్టి బెడ్రూమ్లో ఉన్న బెడ్ మీద పడింది. కొంతమంది బెడ్ కింద మంచం తయారు చేసుకునేటప్పుడు అరలాంటివి ఏర్పాటు చేసుకుంటారు, దుప్పట్లు అవి పెట్టుకోవడానికి. ఆ పోలీసు బెడ్ను పైకి లేపేసి భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు.
బెడ్ కింద నవీన్ డెడ్ బాడీ రక్తపు మడుగులో పడుంది. అదే బెడ్రూమ్లోకి పోలీసులు ఎన్నోసార్లు వచ్చారు. అదే బెడ్రూమ్లో రేణుని హాస్పిటల్కి తరలించారు. విచారణ నిమిత్తం అదే బెడ్రూమ్లోకి పోలీసులు ఎన్నోసార్లు వచ్చారు, గాలించారు. అయినా సరే ఆ బెడ్ కింద నవీన్ డెడ్ బాడీ ఉన్న సంగతి పోలీసులు గుర్తించలేకపోయారు. పోలీసులు సకాలంలో నవీన్ డెడ్ బాడీని గుర్తించి ఉంటే బహుశా హరీందర్, బేబీ ఇద్దరు ప్రాణాలతో బతికి బయటపడేవారు. రేణును ఎలాగో రవి మర్డర్ చేశాడు, ఇంటి ఓనర్ భార్యను కూడా ఎలాగో మర్డర్ చేశారు. కానీ ఇద్దరు ప్రాణాలు దక్కేవి. ఆ తర్వాత పోలీసులు అసలు ఏం జరిగింది ఏంటి అని జరిగిన విషయాలన్నీ క్రోడీకరిస్తే అసలు విషయం బయటపడింది. నిజానికి రవి సెప్టెంబర్ 3వ తారీఖు నవీన్ ఇంటికి వచ్చాడు. నవీన్ ఇంట్లో తన బెడ్రూమ్లో ఉన్నాడు. కానీ రేణు ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళింది. రవి నవీన్తో మళ్ళీ తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అన్న, మీ మరదల్ని నేను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వే మాట్లాడంటే రవిని మందలించాడు. అరే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, వాళ్ళకి ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదు అని మళ్ళీ తనను మందలించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో రవి బెడ్రూమ్లో ఉన్న ఒక రాడ్ తీసుకుని నవీన్ తల మీద కొట్టాడు. నవీన్ కింద పడిపోయాడు. అప్పుడు నవీన్ గొంతు పిసికి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత నవీన్ డెడ్ బాడీని బెడ్ కింద ఆ అరలో దాచిపెట్టాడు. పని మీద బయటికి వెళ్ళిన రేణు 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. బెడ్రూమ్లోకి వచ్చింది. బెడ్రూమ్లో రవి కనిపించాడు. నేలపైన రక్తపు మరకలు కనిపించాయి. ఏం జరిగింది అని అడిగితే రవి అదేది పట్టించుకోకుండా తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. రేణు నిరాకరించింది. దాంతో రవి రేణు మీద ఒక రౌండ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ శబ్దానికి ఇంటి ఓనర్ భార్య షీలా వచ్చింది. షీలాను కూడా హత్య చేశాడు. అది రెండో హత్య. ఆ తర్వాత దినేష్ని బెదిరించి బయటకు వచ్చి శాంతకారులో పారిపోయాడు. ఆ తర్వాత గాజియాబాద్లోని హరీందర్ ఇంటికి వచ్చాడు. అక్కడ 2 హత్యలు చేశాడు. మొత్తం 4 హత్యలు చేశాడు. ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఈ లోపల పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. దాంతో రవికి పరిస్థితి అర్థమైపోయింది. అప్పటికే 5 హత్యలు చేశాడు. పోలీసులకి చిక్కాడంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు, ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసు, తనకి ఎటువంటి శిక్ష పడుతుందో అర్థమైపోయింది. దాంతో తనను తానే తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఆ ప్రేమోన్మాది, ఆ సంఖ్య ప్రేమోన్మాది. జనరల్గా హత్య కేసులో పోలీసులు హంతకుడి మీద కేసు అది నమోదు చేస్తారు, షార్ట్ షీట్ అది నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో వాదోపవాదాలు అవి జరిగిన తర్వాత తీర్పు వస్తుంది. కానీ ఈ కేసులో హంతకుడు అందరినీ చంపేశాడు. చంపిన తర్వాత తనను తానే హంతకుడు కాల్చుకొని చనిపోయాడు. దాంతో ఇప్పుడు పోలీసులు ఎవరి మీద కేసు పెట్టాలి? అందుకే ఈ కేసు కూడా పర్మనెంట్గా క్లోజ్ అయిపోయింది. ఎనీవేస్, ఒక ప్రేమ త్యాగాన్ని కోరుతుందని పెద్దలు అంటారు. ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేవాడు అంటారు. కానీ ప్రేమ కోసం ప్రాణాలు తీసేవాడు ఎవడైనా ఉంటాడా? ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రేమోన్మాదులు ప్రేమ పిచ్చితో ఉన్మాదులుగా మారిపోయి ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ప్రేమ నిరాకరించిందని, పెళ్లికి నిరాకరించిందని హత్యలు చేసే సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ప్రేమను నిరాకరిస్తే ప్రేమించడంలో తప్పులేదు. కానీ తమ ప్రేమను నిరాకరిస్తే ఎందుకు నిరాకరించిందన్న కారణాలు తెలుసుకొని దానికి పరిష్కారాలు వెతుక్కోవాలి. ఒకవేళ తనకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అనుకుంటే తన కాళ్ళ మీద తాను నిలబడి మంచి ఉద్యోగం తెచ్చుకుని మంచి పేరు సంపాదించుకుని ఎదుటి వాళ్ళ ప్రేమను పొందాలి తప్పితే ఇలా నిరాకరించిందని హత్యలు చేసుకుంటూ వెళ్ళడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది. ఆ తర్వాత వీళ్ళు సాధించేది ఏముండదు. ఒకవేళ బతికున్నా కూడా జైలు శిక్ష తప్పదు, ఉరి శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా ఈ ప్రేమ మైకంలో ఉన్మాదులైపోయి యువతల అమ్మాయిల ప్రాణాలు తీసే సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. కానీ దానివల్ల సాధించేది ఏముండదు. అదేవిధంగా పోలీసులు సకాలంలో ఈ కేసులో స్పందించుంటే, మొదట్లోనే నవీన్ డెడ్ బాడీని బెడ్రూమ్లో గుర్తించి ఉంటే బహుశా 2 హత్యలు జరిగేవి కావు. అందుకే పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో స్పందించి ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదని ఈ నిజమైన కథ నిరూపిస్తుంది. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మరో నిజమైన క్రైమ్ కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.